హాయ్ ఆల్. ఈరోజు మనం ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక సింపుల్ డిష్ చూద్దాం. అదేంటి అంటే కోకోనట్ రైస్. దానికోసం ముందుగా ఫ్రెష్ కోకోనట్స్‌ని ఇట్లా పీల్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అండ్ మొత్తం గ్రైండ్ చేయకుండా లాస్ట్‌లో కొన్ని ముక్కలు మటుకు కచ్చా పచ్చాగా చేయండి. మనకు క్రంచీనెస్ రావాలంటే పీసెస్ తగులుతూ ఉంటే బావుంటాయి. అండ్ నెక్స్ట్ దానికోసం ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఘీ వేసి అవి హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ అండ్ స్పైస్ బట్టి గ్రీన్ చిల్లీస్ ఇందులోనే యాడ్ చేయాలి. వై? బికాజ్ మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు కాబట్టి. అండ్ మనకు క్రంచీనెస్ కావాలి అని అంటే దీంట్లో కొంచెం శనగపప్పు, మినపప్పు ఎక్కువ క్వాంటిటీసే వేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అండ్ జీడిపప్పులు వేసి ఫ్రై చేయాలి. అసలు ఈ కోకోనట్ ఎందుకు ఎక్కువ హెల్దీ అని అంటే దీంట్లోకి గుడ్ ఫైబర్ ఉంటుంది. మనకి డైటరీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా దీంతో రిజాల్వ్ అవుతాయి. ఐ మీన్ బేసికల్లీ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ గట్ హెల్త్. తర్వాత థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ గ్లో వస్తుంది. హెయిర్ ఫాల్ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ రెడ్యూస్ చేస్తాయి. మన బోన్ హెల్త్ కూడా చాలా మంచిది. అందుకనే మనం ఇది ఫ్రెష్ కోకోనట్స్ అన్నవి మన డైట్‌లోకి ఇంక్లూడ్ చేయాలి. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా. ఇది గుడ్ కొలెస్ట్రాల్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ యూజ్ చేసాము అంటే కొలెస్ట్రాల్ ఇష్యూస్‌లో కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఇది ప్రాబ్లమ్ అయితది. అందుకని ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీస్ యూజ్ చేయాలి. అండ్ నౌ ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకొని తురుముకున్న కొబ్బరి వేసి ఫ్రై చేయాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. దీంట్లోకి ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసి కలుపుకోవాలి. ఇందులోకి మనము రైస్ కొంచెం బిరుసుగానే ఉండాలి. వై? బికాజ్ ముద్దగా అయిపోయిందంటే ఇలా మిక్స్ చేసేటప్పుడు ఇంకా పేస్ట్ లాగా అయిపోతాయి. ఇలా పొడి పొడిగా రావాలి అంటే అన్నం కొంచెం బిరుసుగానే ఉండాలి. అంతా వేశాక ఒక 3 మినిట్స్ వరకు ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేయనిస్తే మన టేస్టీ హెల్తీ కోకోనట్ రైస్ ఈస్ రెడీ. దీన్ని బయటకి ఇంత చిన్నగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈదర్ కర్డ్‌తో అయినా లేకపోతే ఎనీ పికిల్‌తో అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.